హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మీ అందరితో పాటు వెనస్డే రోజు వీడియో షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు అయితే పాపకి ఎగ్జామ్ ఉంది. సో పాపకి ఇంక ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా 4 గంటలకైతే లేచానండి ఉదయాన్నే. ఇంకా 4 గంటలకు లేచి ఏమేమి పనులు చేశానని చెప్పేసి అయితే చూపిస్తా. ఇంకా దానికంటే ముందు ఇక్కడ మా అమ్మాయి అయితే దేవుడి కోసం అయితే పువ్వులు కట్ చేసుకుంటోంది. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా నిన్నటి వీడియోలో, పువ్వులు అయితే సేమ్ కలర్ రోజా పూల చెట్లు నాటేసాము. ఇంకా చేసేది ఏం లేదు, అయిపోయిన పెళ్ళికి మేళం ఎందుకు చెప్పండి. కాబట్టి ఇంకా ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మళ్ళీ కొన్ని తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఇంకా ప్రజెంట్ చెట్లలో పువ్వులు బాగా పూసేసాయి కదా, ఇంక ఇవన్నీ కూడా చెట్లో ఉన్నా కూడా వాడిపోయి రాలిపోతాయి కదా, అందుకోసం అని చెప్పేసి మనం కొత్తగా నాటాము. ఫస్ట్ టైం పువ్వులన్నీ కూడా వేస్ట్ చేయడం ఎందుకు, దేవుడికి పెడదామని చెప్పేసి ఇంకా మా అమ్మాయిని అయితే కొయ్యమని చెప్పాను. నాకు ఆల్రెడీ ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాయి. నేను ఏమేమి వంట చేశాను, టిఫిన్ ఏం చేశాను, ఇవన్నీ కూడా నేను చూపిస్తాను మీకైతే. ఇంకా మా అమ్మాయి కూడా ఈ మధ్య అంటే చదువుకోవడానికి లేస్తారు కదా, లేచిన తర్వాత ఇంకా ఒక 6:30కి అట్లా ఎర్లీగానే స్నానం అవి చేసేసుకొని రెడీ అయిపోతుంది. తనకు కావాల్సినవన్నీ కూడా సర్ది పెట్టేసుకుంటుంది, ముందుగానే ఎత్తి పెట్టేసుకుంటుంది. దాని తర్వాత ఇంకా దేవుడికైతే మా అమ్మాయి మొత్తం రెడీ చేసి పూజ అయితే చేస్తుంది అనమాట ప్రతిరోజు కూడాను. అంటే పనులు అనేది పంచుకుంటున్నారనమాట పిల్లలు కూడా, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది, వయసు కూడా పెరుగుతోంది కదా, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి అన్ని పనులు ఒకరి మీదే అంటే కూడా టైంకి అవ్వవు. అందుకోసమని ఇంక నేనైతే అన్ని పనులు చేసేసుకుంటాను. బట్ పూజలు చేయడము ఇవన్నీ కూడా నేను పెద్దమ్మాయికి చెప్పాను. ఇంట్లో పనులు హెల్ప్ చేయడము, పడుకున్న బట్టలు ఎత్తడము ఇలాంటివన్నీ కూడా చిన్నమ్మాయి చేసేస్తుంది. ఇంట్లో చెత్తలు ఊడ్చడము ఇలాంటివన్నీ కూడా తను చేస్తుంది. ఇంకా మా వారు కూడాను హెల్ప్ చేస్తూ ఉంటారు ఏదో ఒక దాంట్లో. ఇట్లా అందరం కూడా ఒక్కొక్క పని అయితే చేసేసుకొని గబగబా 8 గంటలకు అంతా రెడీ అయిపోతాము. 8 గంటలకు స్టార్ట్ అయిపోతామండి. చిన్నమ్మాయిని స్కూల్లో వదలడము, పెద్ద అమ్మాయిని తీసుకొని వెళ్ళి సెంటర్లో వదలడము, ఇంక నేను అక్కడే ఉంటాను కదా, మళ్ళీ 12:30 వరకు అనమాట. సో ఈరోజు అయితే ఫిజిక్స్ అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి 2.5 అవరే ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. 8:30కి నార్మల్గా వెళ్ళిపోతాము అండ్ 11:30కి అయితే ఇంకా వదిలేస్తారనమాట. అంటే అప్పటికి ఎగ్జామ్ అనేది అయిపోతుంది. మామూలుగా 12:45 వరకు ఉంటుంది, బట్ ఇప్పుడైతే 11:30కి అయిపోతుంది అనమాట. ఈ బయాలజీకి అలాగే ఫిజిక్స్కి రెండింటికి అలానే ఉంటుంది. ఇంకా ఈ రోజు అయితే ఫిజిక్స్ ఎగ్జామ్ అనమాట. 11:30కి అయితే అయిపోతుంది. కాకపోతే నేను ఇంకా 11:30కి కూడా అయిపోతే పోని మళ్ళీ ఆ ఎండలో వచ్చి వంట చేయడము ఇవన్నీ కూడా మొన్న ఒక రోజు ఇలానే అయ్యింది. అప్పటికప్పుడు వచ్చి గబగబా వంట చేసి పెట్టాను అనమాట. అందుకోసమనే ఇంకా ముందుగా చేసి పెట్టేద్దామని చెప్పేసి రైస్ తర్వాత సాంబార్ ఇవన్నీ చేసి పెట్టేసి ఇంక నేను ఇక్కడైతే అంటే పొంగనాలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా. పులుంట్లు అంటాం మా సైడు, నాకు అదే గుర్తొచ్చేస్తుంది. సో పులుంట్లు అయితే కావాలన్నారనమాట పిల్లలు, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే నేను పులుంట్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో మామూలుగానే ఎలా అయితే చేస్తామో అలానే. సో కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు, ఇంకా పల్లీలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇంకా పల్లీలు వేస్తే పిల్లలు ఇష్టంగా తినట్లేదు, అందుకోసం అని చెప్పేసి అవి స్కిప్ చేసేసాను. మిగతా అంతా కూడా నార్మల్గానే ఎలాగైతే చేస్తామో అలానే చేసేస్తున్నా. యాక్చువల్లీ నేను దోశలు వేసేద్దాం అనుకున్నానండి, ఊతప్పం లాగా. కాకపోతే పులుంట్లు కావాలన్నారనమాట, అందుకోసం అని చెప్పేసి పులుంట్లు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా. కరెక్ట్గా 4 గంటలకు అలారం పెడతా. 4 గంటలకు లేచి ఇంకా పెద్దమ్మాయిని అయితే లేపేశాను అనమాట చదువుకోవడానికి. ఇంకా 5 గంటలకైతే చిన్నమ్మాయి లేస్తుంది, హోంవర్క్స్ ఏమైనా రాసుకుంటుంది, చదువుకోవడము లేదంటే ఏమైనా ఉంటే ఇలాంటివి చేస్తూ ఉంటుంది. అండ్ 6కి 6:30కి అట్లా కంప్లీట్ చేసేసుకొని ఇంక వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతారనమాట. నేనైతే ఇంకా లేచినప్పటి నుంచి ఇంట్లో పనులను చేసుకొని వంట పని, టిఫిన్ పని ఇవన్నీ చేసేసుకొని ఇంకా నేను స్నానం చేసుకునేసరికి నాకు 8 అయిపోతుంది అనమాట టైం. ఆ లోపల మా వారు మా పిల్లలు అన్ని పనులు చేసేసుకొని రెడీ అయిపోయి ఉంటారు. ఫస్ట్ ఇంకా కిచెన్లోనే కదా వర్క్ మెయిన్గా ఉండేది, కాబట్టి ఇవన్నీ చేసుకొని నేను ఇంకా రెడీ అయ్యేసరికి 8 అనమాట. అప్పటికే మా అమ్మాయి అరుస్తూ ఉంటుంది, టైం అయిపోయింది మా రామా ఫాస్ట్గా అని చెప్పేసి. సో నేనైతే తెలుసు కదా 8:30 కంటే మనం ఒక 10 మినిట్స్ ముందు ఉంటే సరిపోతుంది. కాకపోతే మా అమ్మాయి అలా కాదనమాట, హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళి అక్కడ కాసుకొని ఉండాలన్నమాట సెంటర్ దగ్గర. ఎందుకు అంతసేపు నిలబడుకొని ఉండడం అని చెప్పేసి నేను ఇంకా టైంకి వెళ్దాంలే అని చెప్పేసి ఈ మధ్య అయితే కొంచెం లేట్ చేస్తున్నా వెళ్ళడానికి కూడాను. మళ్ళీ ఎలాగో ఉండాలి కదా ఒక మధ్యాహ్నం వరకు అక్కడే, బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి. అందుకని చెప్పేసి పులుంట్లు అయితే భలే వచ్చాయండి, టేస్ట్ అయితే సూపర్గా కుదిరాయి. అండ్ దీనికి కారం చట్నీ కూడా చేసా. ఇప్పుడైతే చూపిస్తాను నేను ఏమేమి చేశాను ఈరోజు మార్నింగ్ అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పులుంటలు ప్రిపేర్ చేశాను. ఇంకా దానికి కాంబినేషన్గా కారం చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. పల్లీ చట్నీ కూడా చేద్దాం అనుకున్నా, కాకపోతే కారం చట్నీతో సరిపెట్టేసుకుందాంలే ఈరోజు. ఎక్కువ ఇష్టంగా కూడా కారం చట్నీతోనే తింటారనమాట. ఇవి కాంబినేషన్ కూడా అదే బాగుంటుంది చట్నీ కంటే కూడాను. అందుకోసం అని చెప్పేసి ఇంకా పులుంటలు కాంబినేషన్గా కారం చట్నీ భలే అంటే ఎందుకో తెలీదు, ఆ రోజు భలే కుదిరాయి అనమాట. టేస్ట్ అయితే కారం చట్నీ కానీ పులుంటలు కానీ భలే ఉన్నాయండి.
ఇంక ఇక్కడైతే నిన్నటిది పెసరపప్పు సాంబార్ ఉండే, ఇంకా చిక్కుడుకాయలు వేసి తీగూరు మాదిరి చేశాను. మా సైడ్ అంటే మా అత్తగారి సైడ్ ఇలా చేస్తారనమాట, భలే ఉంటుంది. పులుపు అవి ఏం వేయకుండా టొమాటో అని వేసి పల్లీలు పొడేసి చేసుకుంటాము. అండ్ వేడివేడిగా రైస్ కూడా చేసి హాట్ బాక్స్లో వేసి పెట్టేశాను. ఇది నైట్ చేసిన అన్నం కూడా కొంచెం మిగిలింది, పెరుగులోకి పనికొస్తుందని చెప్పేసి ఇంకా అన్నీ కూడా అలానే పెట్టేశాను. అండ్ పిల్లలు కూడా రెడీ అయిపోయి వచ్చేసారు, ఇంక వాళ్ళకు కూడా పెట్టేస్తున్నాను. ఇంక వాళ్ళు తినేసిన తర్వాత నేను కూడా స్నానం చేసుకొని అయితే రెడీ అయిపోయాను. ఇంక ఇప్పుడు కరెక్ట్గా టైం 8 అయిందండి. ఇప్పటికి ఇంకా నా పనులన్నీ అయిపోయి నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నా, ఎందుకంటే టిఫిన్ తినే టైం లేదనమాట. 8 అయిపోయింది కదా, ఇంకా అప్పటికే మా అమ్మాయి అర్జెంట్ పెట్టేస్తుంది. ఇంకా టెంపుల్కి వేరే వెళ్ళాలి, ఈరోజు వెనస్డే కాబట్టి వినాయకుడి టెంపుల్కి వెళ్తామన్నమాట. బుధవారం వినాయకుడి టెంపుల్కి వెళ్తాము. అందుకోసం అని చెప్పేసి ఇంకా గుడికి కూడా వెళ్ళాలి, లేట్ అయిపోతుందేమో తింటూ కూర్చుంటే అని చెప్పేసి ఇంకా బాక్స్ వేసి పెట్టేసుకున్నా. ఎలాగూ పులుంటలే కదా, ఒక 5-6 వేసేసుకొని కారం చట్నీ అందులోనే వేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ వాటర్ బాటిల్ వచ్చేసరికి సబ్జా సీడ్స్ ఇంకా లెమన్ షుగర్ ఇవైతే వేసేసి జ్యూస్ కలిపి పెట్టేసుకున్నాను, మా అమ్మాయికి నాకు అని చెప్పేసి. ఇంకా చిన్న అమ్మాయి కూడా కలిపిచ్చేసాను, తన స్కూల్కి అయితే తీసుకెళ్ళింది అనమాట. తనను వదిలేసి వచ్చేసాం, ఈరోజు 7:40కే స్కూల్ తనకి. ఇంక ఇప్పుడు మేము బయలుదేరేసి ఆ తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్తాము. టెంపుల్కి వెళ్ళేసి ఇంక అక్కడ నుంచి ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. సో అందరం తలా ఒక పని హెల్ప్ చేసుకుంటూ చకచకా రెడీ అయిపోయి టైంకి అయితే మేము ఇంకా కిందకి దిగేస్తున్నాము. సో పని ప్లానింగ్ అంటే ఖచ్చితంగా ప్లానింగ్ ప్రకారం చేసేసుకుంటాం అనమాట. మేము ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా అదే అలవాటు ఉంది. ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళేసి అక్కడ నుంచి 8:15కేమో సెంటర్ దగ్గరికి వచ్చాము. ఇంకా అక్కడ పాపనైతే లోపలికి పంపించేసిన తర్వాత ఇంకా మేమైతే మామూలుగా కూర్చొని రెగ్యులర్ ప్లేస్కి అయితే వచ్చేసాము. అదేనండి స్కూల్కి సంబంధించి హాస్పిటల్ ఉందని చెప్పాను కదా, ఆ హాస్పిటల్ లోపల అనమాట. ఇక్కడ గాన ఈ ప్లేస్ లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం, పేరెంట్స్ అంతా కూడా ఇక్కడ వెయిట్ చేసేవాళ్ళు పిల్లల కోసము. ఎందుకంటే స్కూల్ ఎదురుగ్గా కొంచెం నీడ ఉంటుంది అనమాట, షాప్ దగ్గర. అక్కడ కూర్చుంటే ఇంకా అక్కడ స్క్వాడ్స్ వస్తూ ఉంటారు, అలాగే పోలీస్ వాళ్ళు కూడా వస్తుంటారు. అక్కడ కూర్చోకూడదని చెప్పేసి అరుస్తారనమాట. ఇంకా సరే స్కూల్కి దగ్గర కూర్చోకూడదన్నారు. పక్కన ఎక్కడైనా వెళ్దామంటే ఇంకా వేరే చోట ఎక్కడ ఉండదన్నమాట. అదే ఇక్కడ హాస్పిటల్ ఉంది కాబట్టి చల్లగా గాలి వస్తుంది, మంచిగా కానక చెట్లు ఇవన్నీ కూడా ఉంటుంది. బండలు మెయిన్గా బండలు వేసి పెట్టారనమాట, బాగా అట్మాస్ఫియర్ అయితే చూసారు కదా. ఇది హాస్పిటల్. అండ్ ఇంక ఇక్కడ మీకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ కొబ్బరి చెట్లు వెనకాల ఆ బిల్డింగ్లోనే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో ఇంకా ఈ బండలు అయితే భలే వేసి పెట్టారండి మంచిగా. నేను ఇంకా టిఫిన్ తింటున్నా, వాళ్ళందరినీ కూడా తినమన్నాను, తిన్నారా అని అడిగాను, తినేసామన్నారు. సో నేను కూడా ఇంకా తినేసి ఇంకా మా వారు నేను కాసేపట్లో కూర్చొని ఉంటే మా వారు వీడియో అనేది షూట్ చేస్తూ ఉన్నారు. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఎగ్జామ్ రాసేంత సేపు ఈ రోజు అయితే 2.5 అవర్ ఫిజిక్స్ కాబట్టి, అండ్ మెయిన్ మామూలుగా అయితే 3.5 అవర్ కదా, 3.5 అవర్ కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా మంచిగా ఫ్రెండ్స్ అయిపోయారనమాట. అందరితో కూర్చొని మాట్లాడుకుంటాము. బ్యాక్ పెయిన్ అనిపించింది అనుకోండి, ఆ బండ్లపైనే కాసేపట్లో పడుకుంటాము. భలే టైంపాస్ అయిపోతుంది, టైమే తెలియదు అనమాట. అంత మంచిగా కాలక్షేపం చేసేస్తారు వాళ్ళ మాటలతోటి. అండ్ ఫస్ట్ డే కొంచెం మొహమాట పడ్డాను అందరితో మాట్లాడడానికి, దాని తర్వాత సెకండ్ డే నుంచి బాగా అలవాటు పడిపోయారు, అందరూ మాట్లాడడం స్టార్ట్ చేసేసారు. ఇంకా అసలు ఇంకా ఫ్రెండ్షిప్లు మామూలుగా లేవన్నమాట. అంత క్లోజ్గా మంచిగా మాట్లాడుకొని సరదాగా అట్లా గడుపుతామన్నమాట. అండ్ టైమే తెలియకుండా అయిపోతుంది. 12:30 అయిందంటే ఇంకెక్కడోళ్ళు అక్కడ వచ్చేసి పిల్లల్ని పిలుచుకొని వెళ్ళిపోతామన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినప్పుడే మాట్లాడుకుంటాము. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే ఇంకా కొరియర్ వచ్చింది. ఇవి స్టాండ్స్ అండి. మీలో చాలామంది అంటున్నారు కదా గోడల పైన చెట్లు పెట్టకండి, అవి కుండీలో మట్టి అంతా కరిగి రెడ్గా అయిపోతుంది అది ఇదని చెప్పేసి. నాకు కూడా తెలుసు రెడ్గా అయిపోతుందని, బట్ క్లీన్ చేసుకునేంత ఓపిక ఉన్నప్పుడు పెట్టుకుంటే ప్రాబ్లం లేదని చెప్పేసి గమ్మున ఉంటాను. లేకపోతే ఇప్పుడు మెయిన్గా ఈ వాటర్ పెట్టాను కాబట్టి ఇవి వచ్చేదాకా ఇంకా అక్కడ ఉన్నాయని పెట్టాను, అంతే అండి. నాకు కూడా తెలుసు ఇంటి దగ్గర ఎలా పెట్టుకోవాలి ఏంటని చెప్పేసి. దగ్గర దగ్గర 12 సంవత్సరాల నుంచి మేము రెంటెడ్ హౌస్లో ఉన్నాము. మాకు తెలియదా చెప్పండి ఎలా పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి. సో నేను ఎక్కడ వెళ్ళినా నీట్గానే పెట్టుకుంటా. ప్రాబ్లం హౌస్ పరంగా రాదు నాకు, వస్తే మా పరంగానే వస్తుంది. మమ్మల్ని చూసి గిట్టకుండానో, లేకపోతే మనసొప్పకుండాను, లేకపోతే మేము ఎదిగిపోతున్నామనో, లేకపోతే నేను ఒక మంచి చీరలు కట్టుకుంటున్నాను, మంచి డ్రెస్సులు వేసుకుంటున్నాను, నేను మేకప్ వేసుకుంటున్నాను సంబంధించే కుళ్ళు ఉంటుంది, ఖాళీ చేపిస్తారు తప్పించి. నేను హౌస్ పెట్టుకునే విధానం అందరికీ కూడా బాగా ఇష్టము, అందరికీ నచ్చుతుంది కూడా ఓనర్స్ వాళ్ళకి. ఇన్ కేస్ మనం ఉండేది నచ్చక మనసొప్పక ఖాళీ చేపిస్తూ ఉంటారు కొంతమంది కుళ్ళుతోటి, అంతకుమించి ఏముండదు. సో అలా ఇంకా నేను ఈ స్టాండ్స్ అయితే ఈ ప్లాంట్స్ పెట్టడం కోసం అని చెప్పేసి 2 అయితే కోంబోలో తీసుకున్నాను అనమాట. సో 297 రూపీస్ అండి కోంబోలో తీసుకున్న. ఈ 2 కూడా చాలా గేజ్ కూడా బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి మనకి కమ్మీలు కూడాను. సో చెట్లు అయితే పెద్ద పెద్ద కుండీలు పెడితే కూడా నిలుస్తాయి అన్నమాట. అంత మంచి స్టాండ్స్ చూసారు కదా, నేను చూపించాను మీకు ఓపెన్ చేసినప్పుడు. సో ఇంకా ఈ చిన్న చెట్లు గోడ పైన ఉన్నవి, తర్వాత కింద ఉన్నవి, ఇవన్నీ కూడా ఇంకా ఈ స్టాండ్స్ పెట్టేసి ఇంకా అక్కడ ఆర్గనైజ్ చేద్దామని చెప్పి అరేంజ్ చేస్తూ ఉన్నా.
ఇప్పటి వరకు అంతా బాగానే జరిగింది. నెక్స్ట్ డే అసలు సిసలైన కథ జరిగిందనమాట. ఎందుకు సడన్‌గా ఇంత ప్రాబ్లమ్ ఫేస్ చేశాననేది తెలీదు కానీ, సడన్‌గా ఎంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చిందంటే నాకు నిజంగా ఆ క్షణం అనిపించింది. ఈ నరకం కంటే గమ్మున పైకెళ్ళిపోవడమే మంచిదేమో అనే థాట్ కూడా వచ్చేసింది. ఏం జరిగిందనేది మీకైతే చూపిస్తాను. నిజంగా నా సిట్యుయేషన్ అయితే నిజంగా మీరు అసలు నమ్మరు గానీ, చాలా చాలా నరకం అనుభవించేశానండి ఈరోజైతే. మార్నింగ్ నుంచి చూసారు కదా ఎంత చక్కగా యాక్టివ్‌గా వర్క్స్ అన్నీ చేసుకుంటూ, హ్యాపీగా సెంటర్ దగ్గరికెళ్ళేసి, అక్కడ నుండి ఇంటికొచ్చి మంచిగా ప్లాంట్స్ అన్నీ రెడీ చేసుకొని, అన్నీ కూడా వాటి ప్లేస్‌లో వాటిని ఇట్లా ఆర్గనైజ్ చేసేసుకొని, ఇంకా చెట్లకంతా కూడా ఎండిపోతున్నాయన్నమాట. ఎండలు విపరీతంగా ఉన్నాయి. సో, మేబీ దానివల్ల కూడా ఇట్లా అయిందేమో నాకు తెలీదు. ఇంకా ఈ ఎండలు ఎక్కువగా ఉండి చెట్లంతా వాడిపోతున్నాయని చెప్పేసి ఇంకా నీళ్ళన్నీ కూడా చెట్లకేసాననమాట. సో, నీళ్ళంతా వేస్తూ ఉంటేనే లైట్‌గా అట్లా నాకు పెయిన్ స్టార్ట్ అయింది. పెయిన్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, మైగ్రేన్ అండి. ఆ క్షణం నాకు అనిపించింది నిజంగా ఏమైనా తాగేసి చచ్చిపోదామా అని అనిపించిందండి. అంత పెయిన్ వచ్చేసిందనమాట. భరించలేకపోయాను. ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. ఇంకా మా వారికి కాల్ చేద్దామంటే ఆయనకు కూడా కొంచెం ఈ మధ్య కొంచెం బిజినెస్ అవి డల్ అయిపోయి ఆయన కూడా కొంచెం డల్గా ఉన్నారనమాట. సో ఆయన ఇంకా ఆఫీస్లో ఉన్నారు. ఎప్పుడో ఒక రోజే వర్క్ ఉంటుంది, ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నేను ఇంకా కాల్ కూడా చేయలేదు ఆయనకైతే. సో చెట్లన్నీ కూడా వాడిపోయి ఉంటే నీళ్లు పడుతూ ఉన్నాను. అప్పుడే లైట్గా స్టార్ట్ అయింది పెయిన్, మైగ్రేన్ అనేది. నాకు అర్థమైంది మైగ్రేన్ స్టార్ట్ అయిందని, ఎందుకంటే మనకి సిమ్టమ్స్ తెలుస్తాయి కదా. సో మెయిన్గా నాకు ఫేస్ అంతా నొప్పి వచ్చేస్తుంది అనమాట. కళ్ళు, ఫేస్, ఇంకా తలకాయ బద్దలు అయిపోతుంది. ఏదైనా గోడకేసి గుద్దుకునేద్దామా అన్నంత నొప్పి వచ్చేస్తుంది అనమాట. మీలో కూడా చాలామందికి మైగ్రేన్ ఉందని చెప్పేసి నాకు ఒక షార్ట్ వీడియో పెడితే అందరూ కూడా మాకుందక్క అని చెప్పేసి కామెంట్స్ పెట్టారనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుందండి ఈ పెయిన్ వస్తే ఎలా ఉంటుంది నరకం అని చెప్పేసి. నిజంగా చెప్తున్నా, ఎక్కులు పెట్టుకొని ఏడ్చేశాను. అసలు ఎవ్వరికి కూడా కాల్ చేసేది కానీ కాల్ రింగ్ వినిపిస్తే కూడా నరకం అనిపిస్తోంది. చిన్న సౌండ్ చెవులకు వినిపిస్తే కూడాను తలకాయ బద్దలు కొట్టేసుకుందామా అన్నంత కోపం వచ్చేస్తుంది అనమాట. అంత పెయిన్ అయితే వచ్చేసింది. మనిషికి ఎంతసేపు పట్టదండి ఒక రివర్స్ అవ్వడానికి. నిజంగా చెప్తున్నా, బాగున్నాను కదా పొద్దునుంచి మీరు వీడియోలు చూసినట్లయితే, సడన్గా నాకు ఎలా అయిపోయిందో చూడండి నా కండిషను. మనిషి అంతేనండి. మనిషికి ఏ టైంలో ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలా ఉంటామో అసలు ఊహించలేమన్నమాట. మెయిన్గా దానికి తగ్గట్టు ఈ సమ్మర్ కూడా ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి ఎందుకో తెలియదు, విపరీతమైన ఎండలు స్టార్ట్ అయిపోయి ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా మేలో, ఏప్రిల్లో ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అసలు ఇంకా బయట కూడా వెళ్ళలేమేమో తెలియదు. ఇంకా నేను వేరే గుడికి వెళ్దామని పాప ఎగ్జామ్స్ అప్పుడంతా హెడ్ బాత్ చేస్తున్నాను. అలాగే ఎండలో వేరే అక్కడికి ఉంటాను, వెళ్తున్నా, తిరుగుతున్నా, వస్తున్నాను. ఈ టెన్షన్స్ వేరే ఎక్కువ పడ్డాను కదా ఈ మధ్య. అదొకటి. కొంతమంది కూడా భలే ఇబ్బంది పెడతారులేండి. కొంచెం బాగున్నామంటే చాలు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారనమాట. అలాంటి స్ట్రెస్ అంతా నా తలలో వేసుకోవడం వల్ల విపరీతమైన మైగ్రేన్ వచ్చేసింది. ఫేస్ అంతా, చెవులంతా, కళ్ళంతా నొప్పి అనమాట. భరించలేంత నొప్పి. మళ్ళీ అనుకుంటారేమో ఇదంతా యాక్టింగ్ చేసి వీడియోల కోసం చూపించడం అవసరమా అని చెప్పేసి. మీకు నా ఫేస్ చూస్తే ఇది యాక్టింగ్ లాగా అనిపిస్తుందంటే ఇప్పుడే అన్సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళిపోండి. రియల్ అనుకుంటేనే మీరు నన్ను నమ్మండి. ఎందుకంటే నా పెయిన్ నాకే తెలుస్తుంది, అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మెయిన్గా ఇలాంటి నొప్పి, మైగ్రేన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి తెలుసు అనమాట ఈ భరించలేని పెయిన్ ఎలా ఉంటుందని చెప్పేసి. చాలా చాలా ఒక దగ్గర ఒక 40 మినిట్స్ వరకు భరించలేనంత నొప్పి వచ్చేసింది. ఇంకా క్లిప్ ఒకటి వేసుకొని ఉన్న తలలో, ఆ క్లిప్ వేసిన చోట అయితే గుంజేస్తుంది అనమాట జుట్టంతా. ఇంకా దాన్ని కూడా పీకేశాను. ఇట్లా ఫ్రీగా వదిలేసుకున్నాం అనుకోండి హెయిర్, నొప్పి ఉండదన్నమాట. అది కాకుండా టైట్గా ముడి పెట్టుకున్నానంటే ఇంకా వచ్చేస్తుంది అనమాట నొప్పి. మెయిన్గా ఎండలు కూడా అలానే ఉన్నాయి కదా మనకి, దానివల్ల కూడా ఉండొచ్చేమో ఇంత పెయిన్ అనేది అనిపించింది. కాసేపు అట్లనే ఒక హాఫ్ అన్ అవర్ కళ్ళు మూసుకొని పడుకున్నాను. అండ్ ట్యాబ్లెట్స్ కూడా నాకు ఏంటంటే ఒక 10 ట్యాబ్లెట్స్ ఇచ్చారండి. చిత్తూరులో నేను చూపించుకునేది మైగ్రేన్కి. సో అక్కడికి వెళ్ళినప్పుడు 10 ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఇవి మామూలుగా పెయిన్ వచ్చిన ప్రతిసారి కూడా వేసుకోకూడదు, రెగ్యులర్గా కూడా వాడకూడదు అనమాట. ఇంకా మన వల్ల కావట్లేదు, భరించలేనంత నొప్పి వస్తుందన్నప్పుడు ఆ ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పారు. ఆ 10 ట్యాబ్లెట్స్ కూడా నేను దగ్గర 6 months పైన అయిపోయింది హాస్పిటల్కి వెళ్ళి తెచ్చుకొని. దానివల్ల ఆ 10 ట్యాబ్లెట్స్ కూడా అయిపోయాయి అనమాట. నాకు ఎక్కువ పెయిన్ వచ్చినప్పుడు అంతా వేసేసుకున్నాను వాటిని. ఇంక ఇప్పుడైతే వేసుకోవడానికి ట్యాబ్లెట్స్ లేవు. మనం బయట మెడికల్ షాప్లో తెచ్చి తాగకూడదు ట్యాబ్లెట్స్. సో దానివల్ల నేను ఇంకా ఆ పెయిన్ వచ్చినప్పుడు ఒక 1 hour పడుకునేయమని చెప్పారనమాట నాకు. నేను హాఫ్ అన్ అవర్ అట్లనే నిద్రపోయి లేచాను. అండ్ పర్లేదు, ఇప్పుడు బాగుంది నాకు. ఇది మరుసటి రోజు అనమాట. మళ్ళీ మీరు టెన్షన్ పెడతారు కదా ఎలా ఉందక్క మీకు అని చెప్పేసి, అందుకోసమనే మరుసటి రోజు మార్నింగ్ లేచిన తర్వాత మీకు ఇక్కడ
ఇక్కడ నా కండిషన్ చూపిస్తున్నా. సో నిన్న ఈవినింగ్ చూసారు కదా, ఆ నొప్పి వచ్చినప్పుడు మళ్ళీ నైట్ కూడా చాలా పెయిన్ వస్తుంటే అలాగే తినేసి పడుకునేసాను అనమాట సైలెంట్గా, ఎవరితో మాట్లాడకుండా. అండ్ ఫేస్ కూడా ఆ పెయిన్ ఎక్కువ రావడం వల్ల కళ్ళ దగ్గర అలాగే ఫేస్ దగ్గర కొంచెం వాపు వచ్చినట్లు అనిపిస్తూ ఉంది, చూసారా ఇక్కడ. సో అదే మీకు చూపిస్తూ ఉన్నాను. పెయిన్ అయితే ఎక్కువగా ఉన్నింది కాబట్టి కొంచెము బాగా కొట్టేసుకున్నాను అనమాట చేత్తో, నుదుటి పైన చేత్తో గుద్దుకునేసానండి నొప్పి భరించలేక. దానివల్ల ఏంటంటే ఫేస్ అంతా కొంచెం వాపు వచ్చినట్టుగా అయిపోయింది. సో అంత పెయిన్ వస్తుందన్నమాట, నాకు భరించలేనంత నొప్పి వస్తుంది. కానీ ఇలా రెగ్యులర్గా ఉంటుందా అంటే ఉండదన్నమాట. ఎప్పుడో వీక్లీ వన్స్, లేకపోతే ఎక్కువ టెన్షన్ పడినప్పుడు, దేని గురించి అయినా ఎక్కువ బాధపడినప్పుడు ఇలాంటప్పుడు వస్తుంది అనమాట. అలాంటప్పుడు నన్ను నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేను. ఆ టైంలో పిల్లల్ని కూడా బాగా అరిచేస్తానమాట, ఇంట్లో వాళ్ళని కూడా తిట్టేస్తూ ఉంటాను. ఆ నొప్పికి తెలియదు అనమాట మనకి కండిషన్లో ఎలా అంటే అలా అరిచేస్తూ ఉంటామన్నమాట. ఇప్పుడైతే బాగున్నానండి, ఇప్పుడైతే పెయిన్ కూడా లేదు. అండ్ కళ్ళు కూడా చాలా వరకు పెయిన్ తగ్గింది. అసలు విపరీతమైన నొప్పి వచ్చేసింది అనమాట నిన్న. మనిషి అంటేనే అంతే, ఎప్పుడు ఎలా ఉంటామో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేము. వచ్చినప్పుడు భరించాలి, ఆ తర్వాత మన పని మనం చేసుకోవాలి. ఇదండి వీడియో.